అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ అది అందని ద్రాక్ష అయిపోతుంది. ఎందుకంటే క్షణం మాత్రమే ఆనందంగా ఉండగలడండి. ఆనందిస్తున్నాను అనుకుంటాడు, తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి కలిగేది దుఃఖమే. మనిషి జీవితం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకములో ఏది కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనకి ఇవ్వలేదు. ఒకవేళ ఆనందించినా అది టెంపరీ మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే ఆనందించగలుగుతాం. కానీ మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ అది దూరం అయిపోతూ ఉంటుంది. ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు దుఃఖంగా ఉంటున్నావా, ఆనందంగా ఉంటున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి నీ పరిస్థితులు ఆనందంగా ఉండనివ్వు. మన సమస్యలను చూసినప్పుడు, మన అవసరాలను చూసినప్పుడు, మనకున్నటువంటి ఇబ్బందులను చూసినప్పుడు ఆనందం ఎక్కడ కలుగుతుందండి? దుఃఖమే కలుగుతుంది. కానీ అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. అంటే దేవునిలో ఆనందించడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు దేవుని యందు ఆనందించగలుగుతున్నారా మీరు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నాం. నిజంగా నీకు అర్థమైతే దేవుని యందు ఆనందిస్తూ ఉంటావు. ప్రభువునందు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాం మనం. అలాంటి అనుభవం మనకి రావాలి. ఎందుకంటే ఈ లోకాన్ని చూసినప్పుడు డిసప్పాయింట్, దుఃఖము లేదా రకరకాలైనటువంటి చింతలు మనలో ఏర్పడతాయి. కానీ ఇవేవి చూడకుండా దేవుని వైపును చూడగలిగినట్లయితే ఎప్పుడూ ఆనందం కలుగుతుందండి. కనుక ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏమైనా దుఃఖంగా ఉండి ఎప్పుడూ కూడా బాధతోనే, ఎప్పుడు వేదనతోనే, ఎప్పుడు చింతతోనే, గాయపడినటువంటి మనస్సుతోనే ఉంటున్నావేమో. ఒకవేళ నీ అలాగే అది కంటిన్యూ అయితే నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాన్ని చూస్తున్నావు, కానీ దేవునిలో మాత్రం నువ్వు ఆనందించలేకపోతున్నావు అని అర్థం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, దేవుని యందు ఆనందించండి. ఎప్పుడు, ఎల్లప్పుడు, నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అతి ఆనందము దేవుడు మన జీవితాల్లో కుమ్మరించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరములన్నిటినీ కూడా తీర్చి ఈరోజంతా సంతోషంగా ఉండేలాగా నీ బిడ్డలకు మీ సన్నిధి తోడు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.